అండ్ పిల్లల్లో చాలా మందిలో ఈ అలవాటు ఉంటది. థంబ్ సకింగ్ అలవాటు. దీనివల్ల ఏమన్నా లైక్ చాలా అంటే చిన్నప్పుడు యూజువల్‌గా పేరెంట్స్ అంటుంటారు. ఇలా థంబ్ సక్ చేయడం వల్ల మీకు పళ్ళు పెద్దవైతాయి. అంటే లైక్ ముందు కొంచెం ఎత్తు పళ్ళొస్తాయి అని అంటారు. ఇవన్నీ ఎంతవరకు నిజమంటారు? థంబ్ సకింగ్ హ్యాబిట్ అంటే పిల్లలు నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటారు. అవును. అలా కంటిన్యూస్‌గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వచ్చే పళ్ళు ఎత్తుగా రావడం గాని, అట్లాంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొకటేంటంటే, వాళ్ళు పళ్ళు ఇలా ఎత్తుగా రావడం వల్ల నోరు తెరుచుకొని ఉంటారు పడుకునేటప్పుడు. అప్పుడు మౌత్ బ్రీతింగ్ అనే హ్యాబిట్ కూడా హ్యాబిచ్యుయేట్ చేసుకుంటారు. ఎవరికన్నా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి అంటే, తొందరగా పేరెంట్స్ డిటెక్ట్ చేసి డాక్టర్ దగ్గర తీసుకొస్తే అప్లయెన్సెస్ అనేవి ఇస్తామనమాట. హ్యాబిట్ బ్రేకర్స్ అని అంటారు. అది ఖచ్చితంగా పెట్టించాలండి. ఓకే. ఏంటండి అవి కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే చాలా మందిలో ఈ ప్రాబ్లమ్ ఉంటది. వాటిని అవాయిడ్ చేయడానికి ఎలాంటి ట్రీట్‌మెంట్స్? ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ కనిపెట్టిన వెంటనే వాళ్ళేం జేస్తారంటే, డాక్టర్ దగ్గరికేముంది పెద్దవాళ్ళు సజెషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఏంటి హ్యాండ్‌కి పెట్టడము, అవును. పెట్టకుండా తీయడం ఇట్లాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ వల్ల ఏమి వర్కౌట్ అవ్వవండి. ఏం చేస్తామంటే మేము ఒక అప్లయెన్స్‌లా ఇస్తాం అనమాట. వేలు పెట్టుకోకుండా టంగ్ క్రిబ్ అనేది ఒకటిస్తాం. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ టంగ్ ఒకటి నోట్లో అంటే టంగ్ ఒకటి ముందుకు పెట్టకుండా అదొకటి హెల్ప్ చేస్తుంది. ఈ ఫింగర్ పెట్టకుండా కొన్ని కొన్ని ఎక్సర్‌సైజెస్ అవి చెప్తాము. అవన్నీ కూడా వాళ్ళు సో, ఈ ఫాలో ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు చేసుకోవాల్సొస్తుంది. వెంటనే డెంటిస్ట్‌ని కొంచెం అప్రోచ్ అయితే సో, బెటర్ ట్రీట్‌మెంట్. లైక్ ట్రీట్‌మెంట్ అనకూడదు. వీటిల్ని బెటర్ సజెషన్ ఇస్తారు. ఓకే. ఖచ్చితంగా థంబ్ సకింగ్ ఇంకా టంగ్ ఇలా ముందుకొకటి పెడతా ఉంటారు. అలాంటి హ్యాబిట్స్ గనక ఎవరన్నా పిల్లల్లో గమనిస్తే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాలి. అది ఎందుకొస్తుంది? ఎందువల్ల పిల్లలు చేస్తున్నారనేది చూసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారు.